హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిడి అలేఖ్య. ఈరోజు మీకు టేస్టీ అండ్ హెల్తీ బెండకాయ కర్రీ అండి. ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్ తోటి ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇలా చూస్తేనే మీకు తినాలనిపిస్తుంది కదా. ఫ్రెష్ బెండకాయలతో కూడా మనకి అస్సలు జిగురు లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను. చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తుంది కదా. నాకైతే బాగా ఆకలేసిందండి చేస్తుంటేనే. చూడండి, ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. నేను ఇక్కడ 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. చూడండి, ఇక్కడ పోపు గింజలు అనేవి కూడా వాడట్లేదు, ఉల్లిపాయ కూడా వేయట్లేదండి. జీలకర్ర, ఆవాలు వేసాను. అవి రెండు కొద్దిగా మనకి నూనెలో వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకుని ఒక 4 పచ్చిమిర్చిలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకుంటే పిల్లలకి పెట్టేటప్పుడు కారం అవుతుంది వాళ్ళకి. ఇలా పొడవుగా అయితే తీసి పక్కన పెట్టేస్తారు కదా, అందుకని ఇక్కడ మనం పొడవుగా కట్ చేసుకోవడం మంచిది. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందామండి. బెండకాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఫ్రెష్గా ఉన్న బెండకాయలతోటి కర్రీ జిగురు లేకుండా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు టిప్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. చూడండి, ఇలా ఒకసారి మొత్తం ముక్కలకి మనం ఆయిల్ పట్టేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్ పెట్టకండి. హై ఫ్లేమ్ పెడితే ముక్కలు అనేవి అడుగున మాడిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే మనకి మాడవు, చక్కగా మగ్గిపోతాయి కదా. చూసారు కదా, ఒకసారి మనం ఇలా కలుపుకుందాము. మనకి మూత పెట్టాం కదా, జిగురు బాగా వస్తుందండి. చూడండి, కలుపుతూ ఉంటే మనకి జిగురు అనేది కనపడుతుంది కదా. బెండకాయ కూర మనం డీప్ ఫ్రై చేయడం వల్ల అందులో ఉన్నటువంటి హెల్తీ విటమిన్స్ అనేవి మనకు అందవండి. అందుకని బెండకాయ మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు ఇలాగా చక్కగా తక్కువ ఆయిల్ తోటి ఇలా మూత పెట్టి ఉడికించుకోండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకి పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉపయోగపడుతుందండి. చూసారు కదా, ఒకసారి మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేద్దామండి. సరిపోయేంత కాదు, కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకుందాము. మనకి తొందరగా మగ్గుతాయి, అలాగే జిగురు అనేది కూడా కాస్త తగ్గుతూ ఉంటుంది. చూడండి, మనకి 20% బెండకాయ ముక్కలు మగ్గాయి కదా. జిగురు చూడండి ఎలా ఫామ్ అయిందో, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని మీకు చూపించడం కోసం క్లారిటీగా చూపిస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి, ఒక చిటికెడు వేసుకొని ఒకసారి ఇలా నెమ్మదిగా కలుపుకుందాము. ఫ్రెష్ బెండకాయలు కదా, కొంచెం ముక్కలు అనేవి మనకి చెదురుతాయి, కాబట్టి గిరగిరా తిప్పకుండా కాస్త మెల్లిగా తిప్పండి. మరి మనం స్పీడ్గా తిప్పేసి పప్పులాగా ఎనిపేస్తే కర్రీ మొత్తం మనకి ముక్కలు మొత్తం కూడా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మీడియం సైజు టమాటాలు 2 కట్ చేసి ఇలా వేసుకోవాలంటే మనకి కూరగాయలు మరి మనకి 100% ఉడకాల్సిన అవసరం లేదండి. మనం 80% ఉడికించుకుంటే సరిపోతుంది. నాన్ వెజ్ అయితేనేమో 100కి 100% ఉడకాల్సిందే. వెజ్ కదా, వెజ్లో మనము 80% ఉడికించుకుంటే మన బాడీకి అందవలసిన విటమిన్స్ అనేవి చక్కగా అందుతాయండి. టమాటాలు వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. చూడండి, ఇలా మెల్లిగా కలపండి. మనకి బెండకాయ ముక్కలు అనేవి మరీ మెత్తగా అవ్వకుండా మనకి కర్రీలో చక్కగా కనపడుతూ ఉంటాయి. మనం పప్పులాగా ఎనిపేస్తే కర్రీ చూడటానికి బాగోదు, తినేటప్పుడు కూడా అంతా మనకి కలర్ఫుల్గా అనిపించదు. చూసారు కదా, ఇలా మెల్లిగా కలుపుకోండి. టమాటాలు వేసిన తర్వాత మనకి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే టమాటాలు కాస్త మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఒకసారి కలిపాం కదా, మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకుందాము. చూడండి, టమాటాలు కూడా మనకి సాఫ్ట్గా అయ్యాయి. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని స్లోగా చూడండి, కర్రీ అనేది స్మెల్ అయితే మామూలు రావట్లేదండి. ఇక్కడ మనం
ఉల్లిపాయలు వాడలేదు, పోపు గింజలు వాడలేదు, వెల్లుల్లి కూడా వాడట్లేదు. అయినా కూడా కర్రీ అనేది సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. మనకి ఎంత సరిపోతుందో అనేది. నేనైతే నాకు మొత్తం మీద 1 స్పూన్ సాల్ట్ పట్టింది. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీరు చూస్తూ ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. మీకోసం మంచి మంచి రెసిపీస్ని మేము పెడుతూ ఉంటాను. ఇప్పుడు కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం వేసాను. 1/2 కేజీ బెండకాయలు కదా, ఫస్ట్ మనం ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఒక 1 స్పూన్ కారం వేసానండి. కారం అనేది ఇది ఘాటు తక్కువగా ఉంటుంది కారం అండి. మన ఇంట్లోనూ కారం పట్టించుకున్నది ఇది. కారం ఇంకా తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి. కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకుందాము. ఆల్మోస్ట్ మనకి బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. చూడండి, కర్రీ అనేది కంప్లీట్గా అయిపోయినట్లే. ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంటుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఒకసారి కలుపుకుందామండి. అడిగేమన్నా అంటిందేమో అని. చూసారు కదా, ఏమీ అంటలేదు. ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకొని పిల్లలకు పెడితే చాలా బాగుంటుందండి. డీప్ ఫ్రైలు మ్యాక్సిమం చాలా తగ్గించుకుంటే బాగుంటుంది. ఈ సీజన్లో మనం హెల్త్కి సంబంధించి చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే మన పిల్లలు హెల్తీగా ఉండగలుగుతారు. చూడండి, ఇలా వేడివేడి అన్నంలో బెండకాయ కూర వేసుకొని తింటుంటే చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా రెసిపీ కావాలంటే మన ఛానల్లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా రెసిపీ అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇది వేడిగా ఉంది కదా, కొంచెం కలపడం కష్టం అవుతుంది. కానీ ఇలా ఎప్పుడైనా ఫుడ్ అనేది మనం వేడిగా ఉన్నప్పుడే తినాలండి. 4 గంటల లోపు వండుకున్న తర్వాత అప్పుడే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.